హలో నమస్తే ఐ డ్రీమ్ సమర్పిస్తున్న ఇండియన్ పొలిటికల్ లీగ్ ఐపీఎల్ విత్ స్వప్నకి స్వాగతం. ఇవాళ మనం మాట్లాడబోతున్న వ్యక్తి ఎవరంటే ఉత్తరాంధ్ర ఉక్కు మనిషిగా ఆయన ప్రసిద్ధిగాంచారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ ప్రయాణం వారిది. నిజానికి చాలా కింది స్థాయి నాయకుడి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చివరి కాంగ్రెస్ రథసారథిగా వారు ఎదిగారంటే ఎంతగా ఆయన ప్రయాణించారో, కాంగ్రెస్ పార్టీతో ఎన్ని అనుభవాలు ఆయన ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా సభ్యత్వం తీసుకుని ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో కీలక బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు, అలాగే ఆయన కాంగ్రెస్తో ఉన్న కాలంలో ఆయన అనుభవాలు, రాజకీయ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోబోతున్నాం. ఎవరో కాదు, అందరికీ సుపరిచితులైన ఇష్టలైన నాయకులు బొత్స సత్యనారాయణ గారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉంది సార్ కొత్త పార్టీ, కొత్త జీవితం? అంటే ఇప్పుడు పాత పడిపోయి ఉంటుంది, ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుందా? కొత్త పార్టీ అనేది కాదు, అందరం పార్టీ కొత్తది అవ్వచ్చు కానీ బట్ అందరూ కూడా పాత స్నేహితులు, చిరకాల మిత్రులు అందరూ. ముఖ్యంగా మా నాయకుడు అయితే మా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, మీ అందరూ అభిమానించి మా ఇష్టడైన ఆయనతో సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన మా నాయకుడు త్వరగా కుమారుడు కాబట్టి ఇదేం కొత్త అనిపించట్లేదు. అందరూ పాత వాళ్ళు చూసినట్టే అనిపిస్తుంది. మీరు అలా అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఉపనదిగా పుట్టుకొచ్చిన పార్టీ అని కూడా అంటుంటారు, అందులో వాస్తవం ఉందంటారా? మేబీ ఉపనదిగా అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అందరూ ప్రజెంట్ అందరూ కూడా ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరు కొత్త వాళ్ళు ఎవరు లేరు. ఎవరు ఈవెన్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే. ఏదో మాట్లాడుతుంటాం ఇవాళ కానీ అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు దానికి. ఎందుకంటే సుదీర్ఘమైన చరిత్ర ఉంది ఆ పార్టీకి. కాబట్టి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏకైకంగా ఉన్న ప్రధాన పార్టీ ఆ పార్టీ కాబట్టి అందరూ అక్కడి నుంచి పుట్టుకొచ్చారు. అక్కడి నుంచి సెలవులు పొలలుగా ఒక అంత పెద్ద సముద్రం లాంటి పార్టీలో దాదాపు మీరు ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిగా ఎదిగారు. వదిలి వస్తున్నప్పుడు కొంచెం బాధేసిందా? సహజంగా ఉంటుంది కదండి. ఇప్పుడు మనందరం మిగతా నాకైతే సుదీర్ఘ స్నేహ పరిచయాలు, బంధాలు, అనుబంధాలు, స్నేహాలు ఉన్నప్పుడు ఒకసారి వదులుకున్నప్పుడు బాధ అనిపిస్తుంటుంది. మరి కానీ తప్పని పరిస్థితులు ఇవన్నీ కూడా. ఎందుకంటే రాజకీయాల్లో నుంచి ఒకేదో పదవుల కోసమో లేదా మన కోసం రాజకీయాలు చేయడం అంటే కరెక్ట్ కాదు. అది మనం పనుల కోసం చేస్తుండాలా, ఈ రాష్ట్ర పరిస్థితులతో చూసుకోవాలా, మన ప్రాంత పరిస్థితులు చూసుకోవాలా, అందరం ఆ అభివృద్ధిలో నుంచి మనం భాగస్వాములు కావాలా. తప్పులు జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని చెప్పే వ్యవస్థలో తప్పు జరుగుతుంది తప్పు అని చెప్పే పరిస్థితి ఉండాలనుకున్నప్పుడు మనకు ఒక ప్లాట్ఫామ్, ఒక ఫోరం అవసరం మనకి. ఇది వ్యక్తిగతంగా చెప్తామంటే అది వేరు. సరే, ఈ మధ్యకాలంలో వస్తున్న వాళ్ళు ఒకరిద్దరు వస్తుంటారు, అవన్నీ అంటే వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ప్రకారం వాళ్ళు ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళకి మాత్రం ఒక రాజకీయాల్లో అంటే ఒక ప్లాట్ఫామ్ అవసరం. రాజకీయం అంటే ఏదో పదవే కాదు రాజకీయం. అది అవసరం ఉన్నప్పుడు వచ్చి మన గొంతు వినిపించడం, జరుగుతున్న అన్యాయాన్ని వచ్చి అడ్డుకోవడం, అభివృద్ధి జరుగుతుంది ఇంకా ప్రోత్సహించు, దాంతోపాటు పయనిస్తున్నాం చేస్తుంటే అది రాజకీయాలు తప్ప ఇది కాదు. సో దట్స్ వై. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు లేనట్టే అనుకోవాలండి ఆంధ్రప్రదేశ్లో. రాజకీయాల్లో నుంచి ఏ పార్టీ లేదు, ఏ పార్టీ ఉన్నదనడానికి మనం చెప్పలేము. కాలం మీద నిర్ణయిస్తుంటుంది అవన్నీ కూడా. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పరిస్థితులు జరిగిన కాలమరణాల వల్ల అయితే కొందరు చేసిన పరిస్థితుల వల్ల వాళ్ళు బాధ్యత పార్టీ బాధ్యత వహించింది. ఆ పార్టీ దానికి మరి కొంత అనుభవించక తప్పదారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు కంఫర్టబుల్గా ఉన్నారా? సేమ్ ఎందుకు కంఫర్టబుల్ ఉండేది అంటే హ్యాపీగా ఉన్నారా? సంతోషం చాలా ఇది ఎప్పుడు కూడా మన హ్యాపీనెస్ లేకపోతే మన తాలూకా వరీస్ అన్నీ కూడా పాజిటివ్ నెగిటివ్ అంతా కూడా మన మైండ్ సెట్ పైన ఆధారపడి ఉంటుంది. జాతీయ పార్టీలో ఉండేటి వచ్చి ప్రాంతీయ పార్టీలో ఉంటాం. ప్రాంతీయ పార్టీలో నాయకుడు ఒకరే ఉంటారు. ఆ నాయకుడి కింద అందరం కూడా పనిచేస్తాము. కాబట్టి ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీ అంటే నాయకత్వాలు పైన ఒకటి ఉన్నప్పటికి కూడా వేరియస్ కోణాలు ఉంటాయి. ఒకరితో నచ్చకపోతే ఇంకొకరితో వెళ్ళి మన తాలూకా ఇవన్నీ డిస్కషన్లు అవన్నీ చేసుకోవడానికి ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీ కాబట్టి మనం ప్రాంతీయ పార్టీ మన నాయకుడితో ఆలోచన, అభిప్రాయం, పాలసీ దాని ప్రకారం మనం పయనిస్తుంటే మనది ఆటోమేటిక్గా కంఫర్ట్గా ఉంటుంది. కాదు నేనేదో ఇంతకుముందు వచ్చి మా తాతలు వచ్చి అందరూ పెద్ద సామెత చెప్పినట్టు నేతలు తాగారు కాబట్టి అంటే కాదు, కరెక్ట్ కాదు. నేను ఇంతకుముందు చేయొచ్చు మేబీ. అప్పుడు ఆ పార్టీ పాలసీలు అవి, ఆ పార్టీ కార్యక్రమాలు అవి. ఇప్పుడు ఈ పార్టీ తీసుకుంటున్న ప్రయారిటీస్ ఇవి. ఆ ప్రయారిటీస్ ప్రకారం మనం ముందుకెళ్తుంటుంటే ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ అవుతుంది. కానీ ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి సమకాలీకులు, అంటే మీరు ఆయనతో కలిసి పనిచేస్తారు కాబట్టి అంత దగ్గరగా, వాళ్ళ అబ్బాయి కుమారుడు చిన్నపిల్లవాడు అని అలాంటి భావన ఎప్పుడు కలగలేదు? అంటే మీ నాయకుడు మీకు అంటే వయసులో చిన్న పెద్ద అనేది ఉండదు. చిన్న పెద్ద అని అనుకుంటే అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏమనుకో దయచేసి, అంటే చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారు. నేను 99లో ఎంపీ అయ్యాను.
అంతకుముందు సోనియా గాంధీ గారు వచ్చి పార్టీ ప్రెసిడెంట్ అయ్యారు. ఫస్ట్ టైం 99లో వారు కూడా ఎంపీ అయ్యారు. నాకు ఆ సభలో నాకు అవకాశం వచ్చింది కూడా ఉన్నప్పుడు. అలా అని చెప్పి నేను వచ్చి సోనియా గాంధీ గారికి సమకాలికి నేను వచ్చి అమ్మమ్మ రాహుల్ గాంధీ లీడరా అని అంటే వాడి దిస్ అది కరెక్ట్ కాదు, తప్పది. అసలు ఆలోచన అభిప్రాయం మనకు రావడం అనేది తప్పది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీకి నాయకుడు ఆయన స్థాపించిన పార్టీ నాన్నగారు లెగసీ నాన్నగారు తాలూకా కార్యక్రమాల మీద ఆయన ఆలోచన మీద ఆయన పేరు మీద పార్టీ పెట్టిన పార్టీ అది. ఆయన నాయకుడు ఆయన నాయకత్వంలో మనం జాయిన్ అయ్యాం అందులో, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు రాజకీయ పోకళ్ళు చూస్తుంటే చాలా అంటే కొంత ఆందోళనకరంగా అనిపిస్తుంది రాష్ట్రంలో. అధికార పక్షానికి ప్రతిపక్షానికి లేని విధంగా ఒక చాలా వ్యక్తిగతమైన పోరు నడుస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే వ్యక్తిగతం అంటే ఇష్యూస్ మీద పోరాడుతున్నా కూడా ప్రతిపక్షం చాలా సందర్భాల్లో పైకి రానివ్వకుండా బయటికి రానివ్వకుండా మొన్న జరిగిన సంఘటనలు చూస్తున్నాం. సో మీ అపారమైన అనుభవంతో దాన్ని ఎలా చేసుకుంటారు? దురదృష్టం ఇదేంటంటే ఇప్పుడు చూస్తున్నాం 10 వ్యవస్థలోనే ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ రెండు కూడా అందరం కూడా మన అకౌంటబిలిటీ అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి మన కాన్స్టిట్యూషన్కి మన చట్టాలకి మనందరం కూడా లోబడి పనిచేయాలి. అందరం కూడా ఎవరైనా సరే వాళ్ళు కానీ వీళ్ళు కానీ చేయాలి. ఆ ప్రక్రియ కనిపించట్లే. ఒక్కొక్కసారి వచ్చి అధికారంలో ఉన్న పార్టీ ఇదేదో మా సొంత సామ్రాజ్యంలాగా ఏదో రాచరికమైన వ్యవస్థను పరిపాలిస్తున్న మాకు చట్టంతో కానీ మాకు రాజ్యాంగంతో కానీ మాకు ఎవరితో కానీ మాకు సంబంధం లేనట్టు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే బాధాకరంగా ఉంది. ఏదో ప్రతిపక్షం ఉన్నామని మాట్లాడుతున్న మాటలు కాదు ఇది. రాబోయే తరాలకి ఏమని మెసేజ్ ఇస్తున్నాం మనం అనేది అనిపిస్తున్నది. ఏముంది, నువ్వు చేస్తున్న కార్యక్రమాలు చూస్తారు. రేపు సపోజ్ చంద్రబాబు నాయుడు గారు కలకాలం బతికుంతకాలం రాచరికంలాగా రాజే కాదు కదా. రేపు ఎప్పుడో రోజు రేపో ఇల్లుండో అవతలాడో ఎప్పుడో ఏదో రోజు ఆ పదవి నుంచి దిగిపోక తప్పదు కదా. దిగిపోయినప్పుడు వచ్చి ఇలాంటి ట్రీట్మెంట్ ఆయనకి ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువ చేసే పరిస్థితి వస్తే అప్పుడు ఏ విధంగా హ్యూమిలేట్ అవుతారు, ఏ విధంగా దాన్ని తట్టుకుంటారు, ఏ విధంగా చేస్తారు అది. కాబట్టి అందుకనే పెద్దలు ఏం చెప్పారంటే సాంప్రదాయాలను గౌరవించుకోవాలని చెప్పారు. రాజ్యాంగాలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, కానీ సాంప్రదాయాలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలని చెప్పారు. లేకపోతే రేపు ఏమో నథింగ్. ఇంకా మంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, కామన్ సిటిజన్ లేదు, ఎవరు లేదు. అందరికీ ఒకేలా ట్రీట్ చేస్తూ గౌరవంగా ట్రీట్ చేస్తే పర్వాలే. అగౌరవంగా ట్రీట్ చేస్తూ ఇమిడియేట్ చేస్తూ చట్టాన్ని చేతిలో తీసుకుంటూ నిన్న ఒక ప్రభుత్వం ద్వారా స్టేట్మెంట్ డీజీపీ నోటి ద్వారా విన్నాను. అది ఎందుకంటే డీజీపీ అనేవాళ్ళు వ్యక్తులు కాదు, అక్కడ వ్యవస్థ. ఆయన మాట్లాడేది మాట వచ్చి మరి అటు ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వాలు ఏవి చెప్తే అవి చెప్పే మాట పరిస్థితుల్లో ఇవాళ వచ్చేసినాయి. ఆ పరిస్థితులు ఆయన ఏమన్నారైనా ఇది ఉమ్మడి పార్లమెంట్ సంస్థ జరుగుతున్నప్పుడు అక్కడ అందులో రోజా గారి గురించి మాట్లాడింది ఏంటంటే ఆవిడ కానీ నాకు సభ్య అక్కడ వచ్చి అదే ఏ విధంగా దీనికి వ్యతిరేకంగా మాట్లాడను, అంత పాజిటివ్గా బిహేవ్ చేస్తాను అని చెప్తే మేము వచ్చి వారికి పర్మిషన్ ఇస్తామంటారు. హూ ఇస్ దిస్? వాళ్ళకి సంబంధం ఏంటి? నువ్వు ఇన్విటేషన్ ఇచ్చావు, సపోజ్ రేపు రోజా గారు వస్తారు, ఆ సభలో ఏదో మాట్లాడారు వారు మాట్లాడారు. నిజంగా అంతమంది చూసిన తర్వాత ప్రేక్షకులు చూసిన తర్వాత అంత సభను చూసిన తర్వాత ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడడానికి కానీ లేదా లేని అంశాలను మాట్లాడడానికి కానీ లేదా అసందర్భమైన భాష మాట్లాడడం కానీ ఉండదు కదా. అంటే ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళారు. ఇన్విటేషన్ ఇచ్చాయి కదా, ఇచ్చి వెళ్ళినప్పుడు ఎంత గౌరవంగా ఒకవేళ చేస్తే వారికి తప్పు వస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు పోలీసు వ్యవస్థను తప్పట్టాలా లేకపోతే పైన ఉన్న వాళ్ళని వ్యవస్థ? ఒకవేళ మేము అధికారం ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఒక ప్రతిపక్ష నాయుడు ఏదైనా ఒక ధర్నాకో లేకపోతే ఒక ప్రజా విజిట్కో లేకపోతే ఇంకే కార్యక్రమానికి వెళ్తే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఇచ్చేవాళ్ళం. ప్రతిపక్ష నాయుడు వెళ్తున్నాడు, అతని జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ ఇంటికి వచ్చే వరకు అతనికి ఏ విధమైన ఇబ్బంది జరగకూడదు చంద్రబాబు అని చెప్పేవాళ్ళం. మరి అతను ప్రతిపక్ష నాయుడు కానీ అతని గురించి ఏదో పెద్ద ఊహించి కాదు కదా, అది తప్పదు. వ్యవస్థలో గౌరవించుకోవాలని ఇది వెళ్తున్నాడు, వెళ్ళేయండి, ప్రజలకు చెప్పుకుంటాడు. నిజంగా అతను చెప్పిందే నిజమైన ప్రజలు నమ్మితే మనమే నష్టం అవుతుంది. మనం చేస్తుంది తప్పు అవుతుంది, మనం చేస్తుంది రైట్ అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పుకుంటే మనకేం వచ్చింది అనే ధైర్యంతో ధీమాతో మేము ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు ఇలా అణగదొక్కుతున్నారు అనుకుంటున్నారు? భయమా లేకపోతే అబద్ధత? పూర్తిగా అబద్ధత భావం వచ్చింది ప్రభుత్వానికి. మేము చేస్తుంది తప్పు, మేము చేస్తుంది సరైన కాదు, వ్యవహారాలుగా చేయట్లేదు, అంతే చేస్తూ అడ్డగోలుగా చేస్తున్నాం. కాబట్టి అడ్డగోళమైన కార్యక్రమాలతో వెళ్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం. ప్రజలు దాన్ని గుర్తిస్తున్నారనే భయం వీళ్ళలో పట్టుకుంది. కాబట్టి ఆ ప్రజలకి విషయం తెలియకూడదు అనుకుంటున్నారు.
కానీ మీ మీడియా వచ్చిన తర్వాత ఇంత ఈ మాధ్యమాలు వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ కాలేదు. ఇక్కడ చిడుక్కుమంటే అందరు ప్రపంచం అంతా తెలిసిపోయిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏమో చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నానంటే తెలియదంటే కాదు, అది అందరికీ తెలుస్తున్నాయి విషయాలన్నీ కూడా. తప్పకుండా దానికి మూల్యం తెలియడం తప్పదు. చాలా గమనిస్తున్నారు అందరూ. ఏముందండి, మన కోవతులు ర్యాలీ పెట్టాము, దేని గురించి అది ఆ ర్యాలీ పెట్టింది స్పెషల్ స్టేటస్ రాష్ట్రానికి రావాలని చెప్పి శాంతియుతంగా అవ్వాలి, రిపబ్లిక్ డే అని చెప్పి పెట్టాము. పెడితే అంటే అక్కడ ఏదో 2 రోజులు సదస్సు జరుగుతుంది చెప్పుకుంటూ వచ్చారు అన్నారు. వైజాగ్లో చెప్పారు, మనం అంటే వైజాగ్ని దీన్ని వెళ్ళకూడదాం. మరి రాష్ట్రం అంతా ఎందుకు ఇవ్వలేదు? మరి రాష్ట్రం అంతా ఎందుకు మానేశారు? వైజాగ్ అంటే పోనీ మీరు అన్నారు, మరి రాష్ట్రం అంతా ఎందుకు మానేశారు? పోనీ రాష్ట్రం అంతా మీరు పెరిగి ఎక్కడ ఏమి వాటికి కోఆపరేట్ చేసి వైజాగ్లో దయచేసి మేము యాక్సెప్ట్ చేయము ఈ కార్యక్రమాలు అన్నామంటే దట్ ఈజ్ ఓకే. అవును, ఈ సదస్సు ఉంది కాబట్టి ఇక్కడ దాన్ని రేపు ఇది పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతుంది కాబట్టి ఆ అంశాలను కొంచెం మనం ఆలోచన చేసుకుని అనడానికి అది. కానీ రాష్ట్రం అంతా అదే అనంతపూర్లో అక్కడేం కార్యక్రమం ఉంది, లేకపోతే కడపలో ఏం కార్యక్రమం ఉంది, లేకపోతే నెల్లూరులో ఏ కార్యక్రమం ఉంది, గుంటూరులో ఏది ఉంది, ఏం లేదు కదా. అంటే ఏంటి, ఉద్దేశపూర్వకంగా ఇగో ఈ స్పెషల్ స్టేటస్ దాన్ని అనే అంశాన్ని వచ్చి మరి మరుగుపరిచేద్దామని చెప్పి ఏదైతే వాళ్ళ స్వలాభం కోసం వచ్చి కాంట్రాక్టుల కోసము వీటి కోసము ఏదైతే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుని కేంద్రం నిర్మిస్తారంటే కాదు అని చెప్పి ఆ కాంట్రాక్టుల కోసం వచ్చి రాష్ట్రానికి తీసుకొని దాన్ని వచ్చి అందులో లబ్ధి చేకూర్చుకోవడానికి చేసిన కార్యక్రమంలో భాగం ఇది. అందులో ఇంకా తేడా లేదు. సెకండ్ థాట్. హాయ్, దిస్ ఈస్ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. Please watch my exclusive interview with Nagaraj Garu on iDream Media. Thank you.